ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. మరి కాసేపట్లో గ్రామ దేవతకు కూడా పూజలు చేయబోతున్నారు. కులదైవానికి కూడా చంద్రబాబు ఫ్యామిలీ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. తల్లిదండ్రులు అలాగే అమ్మన్నమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల దగ్గర చంద్రబాబు నివాళులర్పించడం జరిగింది. మధ్యాహ్నం నారావారిపల్లి నుంచి ఉండవల్లికి చంద్రబాబు రిటర్న్ కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మాధవి, అంటే నారావారిపల్లిలో నారా నందమూరి కుటుంబీకులు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు అట్లా కుటుంబీకులు ఇంకా నారా లోకేష్ దంపతులు కుటుంబీకులంతా కూడా నేరుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి సమీపంలో ఉన్న గ్రామ దేవత గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఇక్కడే గంగమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. మొత్తం కుటుంబీకులంతా, అంటే కేవలం నారా కుటుంబీకులే కాకుండా నందమూరి కుటుంబీకులు సైతం ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా కాసేపట్లోనే వారు ఏదైతే చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు సమాధులు ఉండేదో ఆ సమాధుల్లోకి వెళ్లి లోపల వాళ్ళకి ఎంతో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. సమాధుల వద్ద నివాళులు అర్పించబోతున్నారు. ఆ తర్వాత కులదేవత అయిన నాగాలమ్మ ఆలయానికి వెళ్తారు. ఆ నాగాలమ్మ ఆలయంలో కూడా ఇదే తరహాలో పూజలు నిర్వహిస్తారు. మొత్తంగా సంక్రాంతి నాడు పెద్దలను స్మరించుకోవడం, వారికి పూజ చేసి నైవేద్యం సమర్పించడం అనేది చాలా కాలంగా వస్తున్న అంశం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి సంక్రాంతి నాడు ఎన్ని పనులున్నా కూడా ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నేరుగా నారావారిపల్లికి వచ్చి ఇక్కడే ఈ కార్యక్రమాలంతా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదే క్రమంలోనే ఇవాళ కూడా మొన్నటికి చేరుకున్న నందమూరి నారా కుటుంబీకులు ఇవాళ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడే ఇంటికి అతి ముందే ఉన్న ఏదైతే గ్రామ దేవత గంగమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ అందరూ కూడా హారతులు ఇచ్చారు, నైవేద్యం సమర్పించారు. అంతా ఎవరైతే మనం చూసిన సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబీకులు కావచ్చు, అంటే చంద్రబాబు నాయుడు అట్లాగే భువనేశ్వరమ్మ గారు, ఇంకా నారా లోకేష్, బ్రాహ్మణి గారు, ఇంకా నందమూరి కుటుంబం నుంచి కూడా బాలకృష్ణ సత్యమణి వసుంధర గారు, అట్లాగే నందమూరి రామకృష్ణ తదితరులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా ఈ పూజా కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు నేరుగా ఆయన ఘాట్ ఉంది, ఏదైతే అమ్మన్నమ్మ చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మన్నమ్మ అట్లాగే ఖర్జూరపు నాయుడు, ఇంకా సోదరుడు గత ఏడాది మరణించిన నారా రామ్మూర్తి నాయుడు, ఈ ముగ్గురి సమాధులంతా కూడా ఒకే చోట ఏర్పాటు చేశారు. ఇక్కడే ఒక ప్రత్యేక ఘాట్, స్మారక ఘాట్ కూడా ఉంది. నేరుగా ఈ స్మారక ఘాట్ లోకి వెళ్లి 3 సమాధుల వద్ద కూడా ప్రత్యేకంగా నివాళులు అర్పించబోతున్నారు. సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ. రాయలసీమ అంతా కూడా పెద్దల్ని స్మరించుకొని వారికి బట్టలు పెట్టి ప్రసాదాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని వారిని స్మరించుకునే కార్యక్రమం చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అదే తరహాలోనే ఇవాళ నందమూరి నారా కుటుంబీకులు కూడా ఈ కార్యక్రమం నారావారిపల్లి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఘాట్ లోపలికి వెళ్లి ప్రత్యేకంగా తన తండ్రి ఖర్జూరపు నాయుడు అట్లాగే తల్లి అమ్మన్నమ్మ సమాధుల వద్ద నివాళి అర్పిస్తారు. ఆ పక్కనే ఉన్న రామ్మూర్తి నాయుడు ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత నేరుగా ఆయన కులదేవత అయిన నాగాలమ్మ ఆలయానికి వెళ్లి అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. మాధవి, థ్యాంక్ యూ మురళి.